వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడపకు తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తన అరెస్టు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలు శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అనవసరంగా అరెస్ట్ చేసి గందరగోళం చేయొద్దని చెప్పారు. తమకు నేర చరిత్ర లేకున్నా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తన ఇంట్లోనే ఉంటానని ఎక్కడికి రానని చెప్పారు. శాంతి పరిస్థితి మీరు ఎందుకు ఇవన్నీ చేస్తారు? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. వందలాది మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నప్పటికీ కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జరుగుతోంది. ఎవరినో అవతల అరెస్ట్ చేసినారని చెప్పి ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళు అరెస్ట్ చేసింటారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించాలా, ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించమని చెప్పినా కూడా పోలీసులు బయటికి తరలించాలని ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి భావిస్తాను. శాంతులు విఘాతం కలిగించకుండా మా ఇంట్లో మేము ఉంటామన్నా కూడా పోలీసులు ఒత్తిడి పెట్టడం సరికాదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. వందలాది మంది పోలీసులు అరెస్ట్ చేసింటారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించాలా, ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించమని చెప్పినా కూడా